మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయంలో నుంచి 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. క్రొత్త నిబంధనలో 196వ నెంబర్ పేజీ. 6-7 వచనాలు కలిసి చదువుదాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలరా, మనందరం బాగుగా ఎరుగుదాం. ఈ తిమోతికి రాసిన రెండవ పత్రిక పౌలు రాసిన ఆఖరి పత్రికగా మనకు తెలుసు. రోమా భూమి లోపల ఉన్న చెరసాల్లో తను బంధింపబడినప్పుడు తిమోతికి ఆఖరిగా ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక తిమోతికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈ పత్రిక తిమోతికి చేరకముందే బహుశా ఈయన హతసాక్షి అయి ఉంటాడు అని కొంతమంది అభిప్రాయం. అయితే ఏ విషయం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదులే, కానీ ఈ విధంగా పౌలు తన ఆఖరి పత్రికను తిమోతికి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాలని మనం అబ్జర్వ్ చేస్తే దానిలో దాదాపుగా పౌలు రాసిన పత్రికలు 14 ఉంటాయి. చాలామంది 13 అని నమ్ముతారు, కానీ తెలుగు బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక మీద క్లియర్గా రాయబడి ఉండిద్ది అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని. కాబట్టి నేను కూడా అదే నమ్ముతున్నాను. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికల్లో 3 పత్రికలని, ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలానే తీతుకు రాసిన పత్రికని కాపరి పత్రికలు అంటారు, పాస్టోరల్ ఎపిసల్స్ అంటారు. ఇవి వ్యక్తిగతంగా తిమోతికి, తీతుకు, ఫిలోమోన్కు వ్యక్తిగతంగా రాసిన పత్రికలు అయితే, మిగిలిన పత్రికలన్నీ అవి సంఘానికి రాసిన పత్రికలు. ఇప్పుడు మనం చదువుకున్న మాట కూడా వ్యక్తిగతంగా తిమోతికి రాసిన పత్రికలో నుంచి మనం చదివాం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, 2023 సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చాం. అయితే పౌలు తన జీవితంలో తను ఏ విధంగా చేశాడో, ఏ విధంగా తన పరుగును కడముట్టించాడో, విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడో ఆ విషయాలన్నీ తిమోతికి చెప్తున్నాడు. ఈ సంవత్సరాన్ని దాటవేయబోతున్న మనం, కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మనం కూడా ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరంలో మనం ఈ సంవత్సర పరుగును ఎలా కడముట్టిస్తున్నాం, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అని ఒకసారి మనం స్వపరీక్ష కలిగి ఉండటానికే ఈ మాటలు మనం చదువుకున్నాం. కొన్ని ఆలోచనలు పౌలు జీవితంలో నుంచి, ఈ పత్రికలో నుంచే మనం ఆలోచన చేద్దాం. మనం రెండో పాట పాడుకున్నాం కదా, దేవుని మందిరమా జీవము గల సంగమా. సంగముగా ఆ పత్రిక మనకి ఒక ప్రశ్నావళి అయితే, ఈ రెండో పత్రిక తిమోతి రాసిన రెండో పత్రికలో పౌలు యొక్క ఆ జీవిత వైఖరి, విశ్వాసం వ్యక్తిగతంగా అది మనకొక ప్రశ్నావళిగా మనం కలిగి ఉందాం. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు నేను కూడా ఈ విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఈ సంవత్సరంలో నేను ఇలా లేకుండా నేను జీవించాను, ప్రభువా నన్ను క్షమించు అని ఒక ప్రశ్నావళిగా నేను తీసుకున్నాను అనమాట. ఆ విధంగానే మనం కూడా కొన్ని ఆలోచనలు ఈ రాత్రి మన మనసులో వేసుకుందాం. ఈ తిమోతి పౌలుకి ఎక్కడ పరిచయం అవుతాడనంటే, పౌలు రెండవ సువార్త యాత్ర చేస్తున్నప్పుడు పౌలుకి ఈ తిమోతి లుస్త్రలో పరిచయం అవుతాడు. మనం గడిచిన బుధవారం విన్నాం కదా, అంతియోకయలో ఉన్న సంఘములో ఉన్న వారిని ఆ పెద్దలు, ఆ సంఘపు వారు ఎలా ప్రార్థన చేసి పంపించారో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. అక్కడ ఆ అధ్యాయంతో పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణం ప్రారంభించబడింది. ఎన్నో అధ్యాయం మనం చదువుకుంది అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ప్రారంభం నుంచి, లేదంటే 4వ వచనం నుంచి
అపోస్తులుడైన పౌలు యొక్క మొదటి సువార్త యాత్ర ప్రారంభమై అది ఎక్కడ వరకు కొనసాగిద్ది అని అంటే 14వ అధ్యాయం ఆఖరి వరకు 28వ వచనం ముగింపులో తిరిగి మరలా ఆయన అంతియోకయకు వస్తున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో అంతియోకయ సంఘం లేకపోతే అంతియోకయ అని అంటే మనం ఈ 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో 2 అంతియోకయలు కనపడతాయి. ఏ సంఘంలో నుంచి అయితే సౌలుని బర్నబాని ప్రత్యేకించి పంపించారో ఆ అంతియోకయ ఎక్కడున్న అంతియోకయ అంటే సిరియా దేశంలో ఉన్న అంతియోకయ. వీళ్ళు మొదటి సువార్త యాత్రను చేస్తూ మరొక అంతియోకయ కూడా వస్తారు. అది 13వ అధ్యాయంలోనే ఉండిద్ది. 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే అపోస్తుల కార్యాలు 13:14లో పిసిదియాలోనున్న అంతియోకయ, మరొక అంతియోకయ ఇక్కడ కనపడుతుంది. ఇది కూడా ఒక అంతియోకయ. ఇది పిసిదియాలో ఉన్న అంతియోకయ అయితే 13:1లో ఉన్న అంతియోకయ ఎక్కడున్న అంతియోకయ? అది సిరియాలో ఉన్న అంతియోకయ. ఆ విధంగా పౌలు మొదటి సువార్త యాత్రను ప్రారంభించిన తర్వాత అలా 14వ అధ్యాయంలో ఆ సువార్త యాత్ర ముగిసిద్ది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే 15వ అధ్యాయం 36 నుంచి పౌలు యొక్క రెండో సువార్త యాత్ర ప్రారంభమైద్ది. 15వ అధ్యాయం 36వ వచనంలో సహోదరులతో అంటాడు, మనం తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఏ ప్రాంతాల్లో ఏ పట్టణాల్లో వాక్యాన్ని ప్రచురించామో ఆ పట్టణాల్లో ఉన్న సహోదరుల దగ్గరికి మరలా వెళ్దాం, వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూసొద్దామని చెప్పి మరలా తన రెండవ సువార్త యాత్రను ప్రారంభిస్తాడు. ఆ విధంగా రెండవ సువార్త యాత్ర ప్రారంభించినప్పుడు ఆ రెండవ యాత్రలో ఈ శిష్యుడైన తిమోతి పౌలుకి పరిచయం అవుతాడు. తన వెంటనే తీసుకొని వెళ్తాడు. ఆ విషయాలు మనం తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ విధంగా తిమోతి పౌలుకు రెండవ సువార్త యాత్రలో పరిచయం అయినట్టుగా మనం చూస్తాం. మనం చాలాసార్లు విన్నాం పౌలు యొక్క శిష్యుడిగా, పౌలు యొక్క కుమారుడుగా, లేదంటే పౌలు యొక్క సక్సెసర్గా తిమోతి ఆ విధంగా ఎదిగినట్లుగా మనం చూస్తాం. ఆ విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఈ రాత్రి తిమోతికి రాసిన రెండో పత్రికలో ఉన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం రండి. ఈ తిమోతికి రాసిన ఈ 2 పత్రికలను మనం అబ్జర్వ్ చేస్తే, మొదటి పత్రిక ఒకటి రాశాడు కదా రెండో పత్రిక కన్నా ముందు. మొదటి పత్రిక కాంగ్రిగేషనల్గా లేదంటే సమాజంతో కలిసి ఉన్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, కాంగ్రిగేషనల్ కాండక్ట్, అది మొదటి పత్రికలో పౌలు రాస్తే, రెండో పత్రికలో ఇండివిజువల్ బిహేవియర్, వ్యక్తిగతంగా తిమోతి ఎలా ఉండాలి, ఏ విధంగా కొనసాగాలి అని వ్యక్తిగతంగా రెండో పత్రికలో రాశాడు. అప్పటికి తిమోతి ఎక్కడున్నాడంటే ఎఫెసు సంఘంలోనే ఉన్నాడు. ఎఫెసు సంఘంలో నిలిచి పరిచర్య చేస్తున్న తిమోతికి సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న ప్రజలతో ఎలా మెలగాలి, అందుకే మొదటి పత్రికను మనం అబ్జర్వ్ చేస్తే పెద్దలను ఎలా నియమించాలో, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలో కూడా మొదటి పత్రికలోనే తెలియజేస్తాడు. ఆ విధంగా కాంగ్రిగేషనల్ కాండక్ట్, సామాజికంగా సంఘంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని మొదటి పత్రిక రాస్తే, రెండో పత్రిక పూర్తిగా వ్యక్తిగతమైన పత్రిక. తన చివరి దినాల్లో, కొన్ని రోజుల్లో తను వెడలిపోబోతున్న దినాల్లో తిమోతిని చూడాలన్న అపేక్ష, ఆశ తనకు కలిగి, త్వరగా రా తిమోతి, నువ్వు త్వరగా రా అంటూ కొన్ని హెచ్చరికలు తిమోతికి చేసినట్లుగా ఈ రెండో పత్రికలో మనం చూస్తాం. అయితే ఈ కాపరి పత్రికల్లో లేదంటే వ్యక్తిగతంగా వ్యక్తులకు రాసిన ఈ 3 పత్రికలు, ఏ 3 పత్రికలు అనుకున్నాం? తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతు పత్రిక, ఫిలోమోన్ పత్రిక కూడా అది వ్యక్తిగతమైన పత్రికే. ఈ పత్రికలు లేదంటే సంఘానికి రాసిన పత్రికలు, ఈ వ్యత్యాసాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కామెంటరీలో ఈ విధంగా ఆ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను బీబీసీలో. సంఘానికి రాసిన పత్రికలన్నిటిలో ప్రారంభంలో పరిచయ వచనాలు రాస్తాడు కదా. పరిచయ వచనాలు రాసినప్పుడు తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని
రోమా పత్రిక నుంచి ప్రారంభించబడి తెస్సలోనిక పత్రిక వరకు ఈ 2 మాటలు, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగునుగాక, ఈ 2 కృపని సమాధానాన్ని కోట్ చేస్తూ వచ్చాడు. ఈ తిమోతి పత్రికలు, ఈ వ్యక్తిగతమైన పత్రికల దగ్గరికి వస్తే కృప సమాధానంతో పాటు మరొకటి చేర్చాడు, కనికరం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక, 2వ పత్రికలో కూడా కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక, తీతులో కూడా అవే ఉంటాయి, కృపయు కనికరమును సమాధానమును అన్న మాటలు మనం చూస్తాం. మళ్ళీ ఫిలోమోనులో కృపయు సమాధానమే అని రాశారు. ఈ పాస్టరల్ ఎపిజల్స్ కాపరి పత్రికలో మటుకి కనికరాన్ని కూడా యాడ్ చేసినట్లుగా మనం చూస్తాం. కృప, గ్రేస్ అంటే వర్త్లెస్, అయోగ్యులకి చేసేదానికి కృప అంటారని, అన్మెరిటెడ్ ఫేవర్, ఓకే, అన్మెరిటెడ్ ఫేవర్ గ్రేస్, కృప అంటే. కనికరం అని అంటే కనికరం సమాధానం కూడా ఉంది కదా. కనికరం అని అంటే కనికరం కన్నా ముందు సమాధానం, రెస్ట్లెస్గా ఉన్న వాళ్ళకి సమాధానంగా ఆయన వివరించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా వ్యక్తిగతంగా పౌలు ఈ పత్రికలు రాస్తూ కనికరాన్ని జతపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు యొక్క జీవితంలో నుంచి వ్యక్తిగతంగా మనం తీసుకోవలసిన కొన్ని మనం వేసుకోవలసిన ప్రశ్నలు, మనం కలిగి ఉండవలసిన ప్రశ్నావళిని ఈ రాత్రి తిమోతికి రాసిన 2వ పత్రికలో నుంచి ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మనం కూడా మన పరుగు, మన జీవితం కడముట్టించట్లేదులే, కానీ ఈ 2023వ సంవత్సరాన్ని మనం ముగించుకోబోతున్నాం. ఈ పౌలు యొక్క ఆ మాటల్లో నుంచి మనం కూడా ఈ మాటలో ధైర్యంగా చెప్పగలిగితే ఈ సంవత్సరం అంతా ప్రభువుకు మెప్పు తెచ్చే విధంగా మనం జీవించాం అని మనం అనుకోవచ్చు కూడా. వ్యక్తిగతంగా ప్రభువా, నేను నా పరుగును కడముట్టించాను ఈ సంవత్సరంలో, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఈ సంవత్సరంలో నీ కొరకు మంచి పోరాటాన్ని నేను పోరాడాను అని మనం కూడా అపోస్తులుడైన పౌలులాగా ఈ మాటలు చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడు కాబోలో. ఏ విధంగా పౌలు తన జీవిత అంతంలో ఈ మాటలు చెప్పాడులే, ఆ విషయాలు ఏ విధంగా ఆ మాటలు పలకగలిగాడు అన్నవి మనం ఆలోచన చేస్తే, ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాల్లో పౌలు ఏ విధంగా జీవించాడు అన్న ఒక 4 పోలికలను మనం ఆలోచన చేసుకున్నట్లయితే, మొదటి అధ్యాయంలో పౌలు ఇలా అంటాడు, చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మరొక మాటని కూడా మనం చదువుదాం. 12వ వచనం, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును. ఈ 2 మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే పౌలు ఎలా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. శ్రమలో పడిన పౌలుగా ఉన్నాడు. పౌలు తన విశ్వాస జీవితాన్ని ఎలా కడముట్టించాడంటే ఏదో హ్యాపీ లైఫ్ లీడ్ చేసినట్లుగా లేదు. ప్రభువుని నమ్ముకున్నాను, ఆరామ్సే అట్లా వెళ్ళిపోతుంది, లైఫ్ లీడ్ అవుతుంది, అలా కాదు. ప్రభు తన ముగింపులో పలికిన మాటలో, నేను శ్రమలు అనుభవించాను, ఖైదీనయ్యాను. శ్రమలు పొందిన పౌలు తన జీవితాన్ని
ప్రభు దగ్గర ధైర్యంగా, ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడి, ప్రభువా నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానయ్యా. నేను ఊరకనే అట్లా పేర్లు జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత 2వ అధ్యాయానికి వస్తే పౌలు అక్కడ వ్యక్తిగతంగా తిమోతికి ఎలా తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో మన మాయనతో కూడా, ఈ మాట నమ్మదగినది, మన మాయనతో కూడా చనిపోయిన వారమైతే ఏమని రాయబడ్డాడు? ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా బ్రతుకుదుము. 3వ వచనంలో కూడా చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏమంటున్నాడు? శ్రమను అనుభవించుము, శ్రమను అనుభవించుము. మరలా 1వ అధ్యాయంలో కనుక మనం వస్తే అక్కడ పౌలు యొక్క ఉద్దేశం, లేదంటే పౌలు ఎలా జీవించాడు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ వచనాలు చూడండి. 1వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. ఒకటి మొదటిగా 1వ అధ్యాయంలో సిగ్గుపడక అన్న మాటని పౌలు తన విశ్వాస జీవితాన్ని సిగ్గుపడకుండా కొనసాగించాడని, 2వ అధ్యాయంలో మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటే శ్రమను అనుభవిస్తూ శ్రమలలో గుండా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, కడముట్టించాడని మనం ఆలోచన చేయొచ్చు. 1వ అధ్యాయంలో సిగ్గుపడని పౌలు, మనం శ్రమ అనుభవించిన పౌలుని కూడా మనం అనుకోవచ్చు. అది 2వ అధ్యాయంలో అది వివరాలు బాగా మనం వాటిని 2వ అధ్యాయంలో మనకు ఎక్కువగా కనపడతాయి. సైనికుడు ఏ విధంగా శ్రమ పడతాడో, ఒక అథ్లెట్ జట్టి అయిన వాడు ఏ విధంగా కష్టపడతాడో, వ్యవసాయకుడు ఫార్మర్ ఏ విధంగా కష్టపడతాడో, ఆ విధంగా నేను కూడా నా విశ్వాస పరుగులో శ్రమలు అనుభవిస్తూ నేను ముందుకు కొనసాగాను అని 2వ అధ్యాయంలో ఆ విషయాలు మరింత తేటగా కనపడతాయి. 1వ అధ్యాయానికి వస్తే సువార్త విషయంలో నేను సిగ్గుపడకుండా కొనసాగాను. తిమోతి, నువ్వు కూడా సిగ్గుపడిన అవసరం లేదు. దేవుని సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడిన అవసరం లేదు. నేను అలానే సిగ్గుపడనక్కర్లేని వానిగా నా యాత్ర నేను కొనసాగించాను అని తిమోతికి పడని వాడిగా పౌలు తనకు తాను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో సిగ్గుపడని వాడైన పౌలు, ఇది మనం నెగిటివ్గా ఆలోచించైన అవసరంలా. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆంతర్యం ఏంటంటే దేవుని విషయంలో సిగ్గుపట్ల పౌలు. ఆ విధంగా నేను ప్రభు పరిచర్లో నమ్మకంగా కొనసాగాను, అందుకే నా పరుగును నేను కడముట్టించాను అని చెప్తున్నాడు. సిగ్గుపడని పౌలు, అది 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో అయితే శ్రమను అనుభవించిన పౌలు, సైనికుడు ఏ విధంగా శ్రమ అనుభవిస్తాడో, తర్వాత జట్టి అయిన వాడు అథ్లెట్ ఏ విధంగా కష్టపడతాడో, వ్యవసాయకుడు ఏ విధంగా చెమటోర్చి ప్రయాసపడతాడో, ఆ విధంగా నేను శ్రమ అనుభవించా, అందుకే నా పరుగును నేను కడముట్టించగలిగా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగా. ఆ తర్వాత 3వ అధ్యాయానికి గనక మనం వస్తే 3వ అధ్యాయంలో పౌలు యొక్క తిమోతితో తాను ఏ విధంగా చెప్పుకుంటున్నాడంటే, రండి 3వ అధ్యాయం 10-11 వచనాలని మనం చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. 3వ అధ్యాయంలో తిమోతికి పౌలు తను తాను ఏ విధంగా పరిచయం అనకూడదు, తను తాను ఏ విధంగా తెలుపుకుంటున్నాడనంటే, నేను మాదిరి కలిగి జీవించాను. శ్రమల్లో, కష్టాల్లో నువ్వు నా దగ్గరే ఉండి నన్ను అబ్జర్వ్ చేసావు, నన్ను చూస్తూనే వచ్చావు.
నా బోధనను విన్నావు. అక్కడ ఇంకా అంటున్నాడు కదా, నా ప్రవర్తనని, నా విశ్వాసాన్ని, నా ప్రేమను కూడా, నా ఓర్పును కూడా నీవు తెలుసుకొని వాడవుగా ఉన్నావు. అలా నేను జీవించాను నీ ఎదుట. పౌలు ఈ 3వ అధ్యాయంలో మనం ఇలా అనుకోవచ్చు కదా, ఒక మాదిరికరమైన పౌలుగా ఉన్నాడు. అందుకే తన జీవితాంతంలో తను అంటున్న మాట ఏంటి? నా పరుగుని నేను కడముట్టిస్తున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆ తర్వాత 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయంలో రండి, మనం ఈ మాటలు మనం చదువుకుందాం. మనం చదువుకున్న 6వ వచనం కన్నా ముందు మనం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం, ఆఖరి అధ్యాయమైన 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. 16వ వచనంలో అంటాడు, అందరూ నన్ను విడిచిపోయిరి, అయినా 17వ వచనంలో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. ఇదే అధ్యాయంలో పౌలు సారికి 9 నుంచి ఆ వచనాలు మనం చదువుకుంటే, దేమా నన్ను విడిచి వెళ్ళిపోయాడు, క్రేస్కే వెళ్ళిపోయాడు, తీతు వెళ్ళిపోయాడు, లోకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు, ఇలా నన్ను చాలామంది విడిచి వెళ్ళారు. కానీ తిమోతి, నా పరుగుని, నా విశ్వాసాన్ని నేను ఎలా కాపాడుకోగలిగానంటే నా దేవుడు నా ప్రక్కనే నిలిచి నాకు ధైర్యం చెప్పాడు. అప్పటి వరకు నన్ను వెంబడించిన వారు, నాకు శిష్యులుగా ఉన్నవారు, నాతో పాటు కలిసి పరిచర్యలో సహకారులుగా కొనసాగిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర లేరు. నేను ఒంటరిని అయిపోయా, అందరూ నన్ను విడిచిపోయారు. కానీ నా ప్రభు ఎక్కడున్నాడు? నా ప్రక్కనే ఉన్నాడు. అందుకే నేను నా విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగాను. తిమోతికి పౌలు మనం ఏం పేరు పెట్టుకోవచ్చు? పరిస్థితులు, ప్రజలు, వ్యక్తులు ఎలా ఉన్నా ప్రభు ద్వారా బలం పొందినవాడుగా మనం చూస్తాం. అందుకే 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా బలవంతుడు కమ్ము తిమోతి అని అంటాడు. అంటే ఈ పౌలు ఏం చేశాడు? దేవుని కృప ద్వారా బలం పొందుకొని అప్పటి వరకు కొనసాగుతూ వచ్చాడు. అందుకే తన జీవితంలో నుంచి వచ్చిన మాటలే, మనుషులందరూ నన్ను విడిచిపోయారని అక్కడ 16వ వచనంలో మనం చదువుకుంటాంగా, 4:16లో. కానీ ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను ధైర్యపరిచాడు, బలపరిచాడు. పౌలు దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టే తన జీవితాంతంలో ఏ మాట అంటున్నాడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. 2023 సంవత్సరం అయిపోవచ్చింది. 13వ తారీఖు 13వ తారీఖుకి మన దేశంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పటికి 22 సంవత్సరాల క్రితం 2001లో ఈ డిసెంబర్ 13వ తారీఖునే పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. దాదాపుగా ఎంతోమంది ప్రాణాలు విడిచిపోయారు, చనిపోయారు. అందుకని ఈరోజు అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ట్రిబ్యూట్ ప్రకటిస్తున్నారు. మోడీ వాళ్ళందరూ ఆ అటాక్లో చనిపోయిన సైనికులందరికీ ఏం చేస్తున్నారంటే ఏమంటారు ఏంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకు? ఆ అటాక్లో మార్టైర్స్గా వాళ్ళు నిలబడ్డారు, చనిపోయారు. హతసాక్షులు అన్న మాట అనకూడదులే, కానీ తన ప్రాణాలను వాళ్ళు తెగించి కాపాడటానికి ప్రయత్నం చేశారు. ఈ తిమోతి పత్రిక 2వ పత్రికను మనం చూస్తే, ఈ పత్రికలో కూడా ఒక ఆయన తన ప్రాణాన్ని, దేవుని యొక్క సువార్త పక్షాన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా, హతసాక్షి అయినట్టుగా మనం చూస్తాం. దేశమంతా వాళ్ళ కోసం 100 ఎకరాలు, 200 ఎకరాలు,
ఆ దేశానికి ఉన్నతమైన స్థలంగా భావించే ఆ పార్లమెంట్ మీద జరిగిన అటాక్ని, ఆ పార్లమెంట్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణాలు అప్పగిస్తే, దేవుని సువార్త పక్షాన నశించిపోతున్న అనేక మందిని రక్షించే వారి పక్షాన అందుకే 4వ అధ్యాయంలో పానార్పణముగా పోయబడ్డాను అన్నమాట. దేవుని కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. దేవుని కొరకు హతసాక్షిగా చనిపోతున్న పౌలుకి మనం ఇచ్చే నివాళి ఏంటి? పౌలు యొక్క జీవితం మన జీవితంలో, ఆయన యొక్క అనుభవాలు మన అనుభవాలుగా మనం కొనసాగి జీవిస్తే, రేపు పైకి వెళ్ళిన తర్వాత పౌలు ఆనందిస్తాడు. అంతకన్నా ముఖ్యంగా మనల్ని కరుణించి మనల్ని రక్షించిన మన దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. ఈ పౌలు ఆ తర్వాత పేతురు ఇంచుమించుగా ఒకే సమయాల్లో దగ్గరగా కొంచెం వ్యవధిలోనే వాళ్ళు హతసాక్షులైనట్లుగా మనం చూస్తాం. పౌలు పేతురు ఇంచుమించుగా ఒకే సమయంలో దాదాపుగా. పేతురునేమో అంటే బైబిల్లో ఏమో రాయబడలే, చరిత్రకారులు చెప్తున్న మాటలు. పేతురునేమో తలక్రిందులుగా సిలువ వేసి పేతురు ఆ విధంగా ప్రభువు కొరకు హతసాక్షి అయితే, పౌలుని ఎలా హతసాక్షి అయ్యాడంటే తన శిరస్సుని శిరస్సును ఛేదించబడి ప్రభువు కొరకు హతసాక్షి అయ్యాడుగా అన్నట్టుగా చూస్తాం. రోమన్ ఎంపరర్ నీరో అధికారం కింద వీళ్ళు హతసాక్షులుగా ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించిన వారుగా, సువార్త పక్షాన సిగ్గుపడకుండా ప్రయాసపడి శ్రమలు పొంది అనేక మందికి మాదిరికరంగా జీవించి, తన వెంట ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభు ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు కొనసాగిన వీళ్ళు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. వాస్తవానికి పౌలును కూడా సిలువ వేసి చంపాలి, కానీ పౌలు రోమా పౌరసత్వం పౌలుకు ఉంది. రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళని సిలువ వేయరు. అందుకని రోమా పౌరసత్వం కలిగిన ఈ పౌలుని శిరశ్ఛేదనం చేసి అతన్ని చంపినట్లుగా మనం చూస్తాం నీరో చక్రవర్తి. ఆ విధంగా పౌలు కొరకు, యేసు క్రీస్తు కొరకు సువార్త పక్షాన హతసాక్షి అయిన పౌలు జీవితంలో ఆఖరిగా తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో నుంచి తను కలిగి ఉన్న 4 అనుభవాలు. మొదటి అధ్యాయంలో ఎలాంటి అనుభవం చెప్తారా? సిగ్గుపడని అనుభవం. దేవుని పని విషయంలో, దేవుని సువార్త విషయంలో, దేవునికి సంబంధించిన ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడకుండా నా పరిచర్యను, నా విశ్వాసాన్ని నేను కొనసాగించాను. అందుకే ధైర్యంగా ఈ మాట చెప్తున్నా తిమోతి. 2వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు ఏ విధంగా చెప్తున్నాడు? నేను క్రీస్తు కొరకు శ్రమ అనుభవించిన వాడుగా ఉన్నాను. ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆ విషయాలు మనందరికీ తెలుసు. పౌలుని చెరసాల్లో వేసి బొండ వేసి బిగించారు. ఒకసారి అయితే రాళ్లతో కొట్టి ఆయన చనిపోయారు అనుకున్నారు. సమాజం బయటికి ఈడ్చుకెళ్ళిపోయారు. కానీ ఆయన మరలా సజీవంగా పరిచర్యలో కొనసాగిన వాడిగా చూస్తాం. కొరింథీయులకు రాస్తూ బహుశా 2వ పత్రికలోనూ ఎన్నో శ్రమలు, మనుషుల వలన, సముద్రాల వలన, నదుల వలన, వ్యక్తుల వలన, ఎన్నో శ్రమలు అనుభవించాను. నాకు ఎందుకు ఇదంతా? అసలు నేనే కొంతమందిని శ్రమ పెట్టేవాడిని. అలాంటి నేనే ఇప్పుడు దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నాను ఏంటి? కారణం ఏంటంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ నా పరుగును కడముట్టించాలి. రేపు దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా నేను ప్రభువు ఎదుట ధైర్యంగా నిలబడాలి అన్న ఆలోచనే ఇన్ని శ్రమల గుండా పౌలు నడిపించింది. శ్రమల్లో కృంగిపోలా పౌలు ఎక్కడా కూడా. నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను తిమోతి అని పౌలు చెప్పటం వెనక ఉద్దేశం ఏంటంటే, శ్రమల్లో కూడా నేను ధైర్యంగా నిలబడగలిగాను. ఆ తర్వాత 3వ అధ్యాయంలో పౌలు ఏమని చెప్తున్నాడు తిమోతితో? నేను మాదిరి కలిగి జీవించాను. ఇది పనిచేసే విషయంలోనా, బోధించే విషయంలోనా కాదు, అన్ని విషయాల్లో. ఓర్పు విషయంలో కూడా మాదిరి అంటండి, ప్రేమించే విషయంలో కూడా మాదిరి. అందులో ఈ తిమోతిని మనం అబ్జర్వ్ చేస్తే పౌలు వెనకమాలే తిరిగిన వాడుగా మనం చూస్తాం.
మాదిరి నాకేమనిపించింది అంటే, నేను ఇప్పటివరకు నేను అనుకున్నది మాదిరి అని అంటే, సండే స్కూల్లో ఉన్నాను అనుకో, ఆ టైం వరకే అరగంట లేదంటే గంట సేపు వాళ్ళకి పిల్లల క్లాస్ చెప్పేంత వరకు వాళ్ళ ఎదుట మంచివాడిగా కనపరిచి మాదిరిగా ఉంటే సరిపోద్ది. లేదంటే ఒక కూడిక బైబిల్ స్టడీకో విజ్ఞాపన కూడికో వెళ్ళాననుకో, చక్కగా కూర్చోవటం లేదంటే చక్కగా పలకరియటం, అంతవరకు ఆ సమయంలో నేను మాదిరి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ పౌలు జీవితాన్ని చూస్తే అక్కడ రాస్తున్న మాటలు 3వ అధ్యాయంలో అన్ని విషయాల్లో నా 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 విశ్వాసం, నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశాల్లో కూడా మాదిరి అంటండి. పౌలు యొక్క అన్ని విషయాలు తెలిసిన ఏకైక వ్యక్తి తిమోతే కాబోలు. అన్ని పరిస్థితుల్లో పౌలు యొక్క జీవితాన్ని పక్కనే ఉండి అబ్జర్వ్ చేసిన ఏకైక వ్యక్తి తిమోతే కాబోలు. చాలాసార్లు మన దగ్గరగా ఉండేవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే మనకు బాగా పరిచయస్తులైన వాళ్ళకో మనం అంత ఎఫెక్టివ్గా మనం కనపడం. అప్పుడప్పుడు కనపడే వాళ్ళకి పలానా అన్న లేదంటే పలానా అక్క అబ్బా చాలా మంచిదిరా అని అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు అనొచ్చు. కానీ ఎప్పుడు మన ప్రక్కనే ఉండేవాళ్ళు, మన ఇంట్లోనే ఉండేవాళ్ళు, మనతోనే ఉండేవాళ్ళు ఆ మాట అనగలరా? ఈ పౌలు జీవితాన్ని ఆలోచన చేస్తే తిమోతి ఎదుట ఆ విధంగా తన ఉద్దేశాల్లో కూడా నా ఉద్దేశాలను అనుసరించి నువ్వు నడుచుకున్నావు అని ఒక మాదిరికరమైన సవాలుతో కూడిన జీవితాన్ని పౌలు తిమోతి ఎదుట జీవించాడు. కాబట్టే ఈ తిమోతికి ఆఖరిలో పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎక్కువ ఆలోచన మనం ఏం చేయట్లేదులే, కానీ వ్యక్తిగతంగా ఈ 2023 సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చేసాం. ఒకవేళ ఈ రాత్రే మనం కూడా వెడలిపోయి వెళ్ళాల్సిందేమో తెలీదు. పౌలు చెప్పిన ఈ మాట ఈ సంవత్సరాంతంలో మనం చెప్పగలిగితే మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించినట్టే. ఎలా జీవించాడు? సిగ్గుపడని అవసరం లేనివాడిగా, సువార్త విషయంలో, పరిచర్య విషయంలో, అయ్యో నన్ను జైల్లో వేస్తారేమో, అయ్యో నన్ను అపోస్తులుడుగా ఉన్న ఈయనే ఖైదుగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అందుకే కదా మిగిలిన వాళ్ళందరూ పౌలుని విడిచి వెళ్ళిపోయింది. ఎందుకు? అంత పరిచర్య చేసిన అతనే తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు కదా, మనం కూడా ఆయనతో పాటు ఉంటే మనల్ని కూడా చెరసాల్లో వేస్తారు, మనం కూడా ఆ సువార్త పక్షాన ఉంటే మనం కూడా చెరసాల్లో వేస్తారు అని వాళ్ళు సిగ్గుపడి అక్కడి నుంచి పౌలుని విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అదే 1వ అధ్యాయంలో మనకు కనపడిద్ది. అక్కడ ఇద్దరు వ్యక్తులని ఆయన ప్రస్తావిస్తూ అదే మాట అంటాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు, వారిలో ఫుగెల్లు, హెర్మోగైనే అనువారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక. ఆ పైన ఉన్న వాళ్ళిద్దరైతే ఆ పౌలు యొక్క సంఖ్యలను గూర్చి సిగ్గుపడి వాళ్ళందరూ పౌలుని విడిచి వెళ్ళిపోతే, ఒనేసిఫోరు అయితే ఆయన అక్కడ రాయబడిన మాట రోమాలో శ్రద్ధగా నన్ను వెదకి నన్ను కనుగొని 17వ వచనంలో ఉండేది కదా మాట, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. సిగ్గుపడని పౌలుకి రివార్డు దొరికింది. పౌలు విషయంలో చెరసాల్లో ఉన్నప్పుడు, సంఖ్యల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించే విషయంలో సిగ్గుపడని ఒనేసిఫోరుకు కూడా అక్కడ రివార్డు దొరికినట్లుగా మనం చూస్తాం. 18వ వచనంలో మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు. ఏ దినం? ఆ దినం అంటే ఏ దినం? ప్రభు వచ్చే దినం, ఆయన సింహాసనం మీద కూర్చొని అందరినీ తీర్పు తీర్చే దినం.
ఆ దినాన ఓనేసిఫోర్కి ఏం దొరికింది? ఇక్కడ ఒక రివార్డ్ దొరికింది. కనికరం. ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. కారణం ఏంటంటే సిగ్గుపడలేదు కాబట్టి. చాలామంది ఇప్పుడు ఒకటవ సువార్త యాత్ర, పౌలు యొక్క ఒకటవ సువార్త యాత్ర, మొదటి సువార్త యాత్ర మనం చూస్తే ఎవరెవరు వెళ్ళారు మొదటి సువార్త యాత్రలో అంటే పౌలుతో పాటు బర్నబా కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళారు. వారితో పాటు మార్కు అని మారు పేరు గల యోహాను, జాన్ ద మార్క్ కూడా వాళ్ళతో పాటే వెళ్ళాడు. కానీ ఈ మార్క్ ఏం చేశాడంటే ఫ్రుగే ప్రాంతం దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ మార్కు దగ్గరే కదా బర్నబాకి పౌలుకి మధ్య వాగ్వేదం వచ్చింది, అభిప్రాయ భేదం వచ్చింది మార్కు దగ్గరే. రెండో యాత్ర మళ్ళా ప్రారంభించేటప్పుడు బర్నబా అన్నాడు, నేను మార్కును వెంట పెట్టుకొని వెళ్తానంటే పౌలు ఏమన్నాడు, అతడు మన దగ్గర ఉండకుండా నిరాకరించి వెనక్కి వస్తే అతనితో పాటు వెళ్తావా అని. ఆ విధంగా వారిద్దరి మధ్య వాగ్వివాదం రావటం వల్లనే అక్కడ కూడా బర్నబా కూడా పౌలుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంతమంది పౌలుని, బర్నబా ఎవరంటే పౌలుని ప్రారంభంలో ఆదరించిన ఆయన, చేర్చుకున్న ఆయన, ధైర్యపరిచిన ఆయన, ప్రభువులో బలపరిచిన ఆయన. అసలు అంతియోకయ సంఘానికి తీసుకొచ్చింది ఎవరు? పౌలుని, బర్నబానే. తార్సులో ఉంటే తార్సుకు వెళ్ళి కనుగొని పౌలుని అంతియోకయ సంఘంలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా పౌలు పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి పౌలు కొరకు ప్రయాసపడిన బర్నబానే ఇప్పుడు పౌలుతో లేడు, విడిచిపోయాడు. అందరూ నన్ను విడిచిపోయారు అని 4వ అధ్యాయంలో అన్నాడు. కానీ నా ప్రభువు నా ప్రక్కనే నిలిచాడు, నాకు సహాయం చేశాడు. అందుకే నా విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగాను, నా పరుగును నేను కడముట్టించుకోగలిగాను. తిమోతి, నీవు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలయ్యా. ఈ 2వ పత్రికలోనే అసలు నీకు ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ అవ్వలో నుంచి, నీ తల్లిలో నుంచి వచ్చింది అని వాళ్ళ అవ్వ లోయలోను తల్లి అయిన యూనేకే గురించి ప్రస్తావన చేస్తూ వచ్చాడు. 1వ అధ్యాయంలోనే ఈ విశ్వాస ప్రేమలో కలిగిన వాడవే నువ్వు జీవించాలయ్యా అని విశ్వాసాన్ని గురించి అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. చివరిలో తనే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. పరిచర్యలో ఉన్నావు కదూ, ఎఫెసు సంఘంలో నిలిచి పరిచర్య చేస్తున్నావు కదూ, నిన్ను కూడా ఒకనొక దినాన నీతో ఉన్నవాళ్ళు నిన్ను విడిచిపోయే ఆ సందర్భం రావచ్చు. నువ్వు కూడా పరిచర్యలో ఒంటరివాడివై ప్రభు పనిలో కొనసాగే అనుభవాలు నీకు రావచ్చు. నువ్వేం చేయాలి? ప్రభువు మీద ఆధారపడాలి. నాకు అలాంటి అనుభవాలే వచ్చినాయి. కానీ నా ప్రభు, నన్ను పిలిచిన ప్రభు నా ప్రక్కనే ఉండి నన్ను ఆదరించాడు, నన్ను ధైర్యపరిచాడు. అందుకే నా విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగా. ఈ సంవత్సరం అంతంలో మనం కూడా ప్రభువా నా విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగాను ప్రభువా, ఈ 2023 నా విశ్వాస యాత్రని నేను ముగించగలిగాను ప్రభువా అని మనం చెప్తే ఎంత బాగుండు. అందుకే ఇదే పత్రిక పౌలు రాస్తూ అంటాడు 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాటలు అంటాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఈ సంవత్సరంలో చాలా రోజులు నమ్మదగిన వారంగా మనం జీవించాం. కానీ మన దేవుడు మన పక్షాన ఎలా ఉన్నాడు? నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి పౌలు అసలు ప్రారంభంలో, ఈ పత్రిక ప్రారంభంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తిమోతిని బట్టి, తిమోతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఇప్పటి వరకు తిమోతి కొనసాగుతూ వచ్చిన విధానాన్ని బట్టి, నిష్కపటమైన తన ప్రవర్తనను బట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే తన జీవితాంతంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా చూస్తాం. పౌలు జీవితంలో నుంచి మనం కూడా ప్రభువా ఈ 2023 సంవత్సరంలో మేము నమ్మదగని వారంగా ఉన్నా నువ్వు మా పక్షాన ఎలా ఉన్నావు? నమ్మదగిన వాడుగా ఉన్నావు ప్రభువా.
విశ్వాసంలో ఇంతవరకు కొనసాగటానికి నువ్వే మాకు సహాయం చేసావు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఈ విధంగా కొన్నిసార్లు మనం సిగ్గుపడిన అనుభవాలు ఉన్నాయి. ప్రభు పని విషయంలోనే, సువార్త ప్రకటించే విషయంలో మా బంధువులకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఇప్పుడు దాకా నేను అలా లేను కదా, నేను అలా లేకుండా వాళ్ళకి సిగ్గు కలిగి మనం చాలాసార్లు దాటవేశాం. పౌలు అంటున్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అసలు తిమోతిని కుమారుడా ఇలాంటి మాటలు పిలుస్తూ కూడా పౌలు ఏమన్నాడంటే పనివానిగా పిలిచినట్లుగా మనం చూస్తాం. ఇదే 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. నేను అలానే ఉన్నా, నేను సిగ్గుపడలా. సువార్త విషయంలో, బంధకాల విషయంలో, శ్రమల విషయంలో నేను సిగ్గుపడలా. నువ్వు కూడా ఎలా ఉండాలి? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. అప్పుడే ప్రభు దగ్గర ఆ మాట చెప్పగలం, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. ఈ విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2023 సంవత్సరంలో ప్రభు చూపిన కనికరమే, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ పత్రికలోనే వివరిస్తాడు కదా. ఈ దేవుని వాక్యాలు ఎలా వచ్చినాయి అంటే దైవావేశం వల్లనే కలిగినవి, వాటిని మనం తప్పక అనుసరించాలని 3వ అధ్యాయం ఆఖరిలో పౌలు ఆ మాటలు చెప్తూ తను జ్ఞాపకం చేస్తున్న మాటలో, నేను దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు సిగ్గుపడలేదు. 2వది శ్రమలు అనుభవించేవానిగా ఉన్నాను. 3వది మాదిరి కలిగి, అన్ని విషయాల్లో మాదిరి కలిగి నేను జీవించాను. 4వది అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా కానీ నా పక్కన ఎవరో లేకున్నా నేను ప్రభువు మీదే ఆధారపడి జీవించాను. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నువ్వు నా సక్సెసర్గా రావాలి. పరిచర్లో ఆ విధంగా సిగ్గుపడకుండా శ్రమలు అనుభవిస్తూ అనేక మందికి మాదిరి కలిగి జీవిస్తూ, ఎవరు నిన్ను విడిచిపోయినా, ఎవరు నీ దగ్గర ఉన్నా లేకున్నా ప్రభువు మీద ఆధారపడుతూ నువ్వు జీవిస్తే నువ్వు కూడా ఈ మాట చెప్పగలవు. ఏ మాట? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. కాబట్టి ఈ ప్రశ్నావళిని ఈ సంవత్సరాంతంలో మనం తీసుకుంటూ, మనకు మనం పరీక్ష చేసుకుంటూ, దేవుని దగ్గర క్షమాపణ పొందిన వారమై నూతన సంవత్సరంలో ప్రవేశించాలన్న ఆశతో ఈ మాటలను మనం తీసుకుందాం. ప్రభు ఈ తలంపులు మన కొరకై ఆశీర్వదించునుగాక. మంచిది. ఈ రాత్రి తిమోతి జీవితంలో, పౌలు జీవితంలో మనం విన్న ఈ తలంపులు ఒక సవాలుతో కూడిన మాట అయి ఉండగా, మనకు ఒక్క జీవితం ఉంది. ఒక చిన్నపిల్లవాడి దగ్గర కేవలం ₹1 మిగిలిందట. ఆ రూపాయి పెట్టి చాక్లెట్ కొనుక్కోవచ్చు, ఆ రూపాయి పెట్టి తన బరువు ఎంతో తెలుసుకోవచ్చు, ఆ రూపాయి పెట్టుబడి పెట్టి ఒక బంగారు నాణ్యం వచ్చే అవకాశం తన ముందుంది, అది తెచ్చుకోవచ్చు. దీంట్లో తెలివి కలిగిన పెట్టుబడి ఏంటి? చాక్లెట్ కొనుక్కోవడమా, తన బరువు తెలుసుకోవడమా, ఒక బంగారు నాణ్యం సంపాదించడమా? ఏది తెలివి కలిగిన పెట్టుబడి? వైజ్ ఇన్వెస్ట్మెంట్ బంగారు నాణ్యం తెచ్చుకోవడం. మన దగ్గర ఒక్క జీవితం ఉంది, దాన్ని బట్టి సరదాగా లోకంలో బతకొచ్చు, అనుకున్నవి సాధించుకోవచ్చు, మనం ఎట్లున్నామో ఇతరులకు ప్రూవ్ చేయడానికి రుజువు చేయొచ్చు. లేకపోతే బంగారు నాణ్యం, దానికోసం అనగా నిత్యత్వం కోసం మనం బ్రతకొచ్చు. దేని కొరకు మన యొక్క పెట్టుబడి ఉంది? ఓన్లీ వన్ లైఫ్, ఒక్క జీవితం. ఇప్పటికే సగం అయిపోయింది. మనకి 70 సంవత్సరాలు మామూలుగా లెక్క. భారతీయులకు 60-65 సంవత్సరాలేనంట సగటు వయసు. అంటే ఇప్పుడు మీ వయసు ఎంతో
సాధారణంగా జీవితం ముగించాలంటే మైనస్ అంత చేసుకుంటే ఇక మనకు మిగిలింది అంతే. మనకు మిగిలింది కొంతమందికి 15 మిగిలింది, కొంతమందికి 5 మిగిలింది, కొంతమందికి 10 మిగిలింది. అంటే ఈ 10లో అయిపోతుంది, లైఫ్ అయిపోద్ది. యు ఆర్ ఫినిష్, యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ లైఫ్. కానీ లైఫ్ తర్వాత మనం ఖర్చు పెట్టిన రూపాయి చాక్లెట్ కొనుక్కున్నట్టు ఉంటుందా? లేదా మనం ఏదో ఇతరులకు రుజువు చేసుకోవడానికి రుజువు చేసుకున్నప్పుడు ఏముంటుంది దాని మీద బరువు, దాంతోపాటు వెనకాల కొన్ని ఉంటాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అది ఇంత వికారమైన వాళ్ళకి కూడా అవి కనపడుతుంటాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా రాణిస్తావు, ఇలాంటివి కనపడుతుంటాయి. సో అది సంపాదించుకోవడానికి మనం వాడుకుంటున్నామా, లేదా నిత్యత్వం కొరకు మనం ప్రయాసపడుతున్నామా? విశ్వాస కుమారునికి వీడ్కోలు, విశ్వాస నాయకుని విడుదల, అది ఈ పత్రిక యొక్క సారాంశం. విశ్వాస కుమారుడైన వ్యక్తికి వీడ్కోలు చెప్పాడు. విశ్వాస నాయకుడిగా అతడు విడుదల పొందాడు. కారణం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హీ గార్డెడ్ హిస్ ఫెయిత్ వితౌట్ బీయింగ్ డిఫైల్డ్ ఆర్ డిసీజ్డ్. తన విశ్వాసాన్ని మురికి పట్టకుండా, తన విశ్వాసాన్ని రోగగ్రస్తం కాకుండా కాపాడుకున్నాడు. నా చివరి ప్రశ్న, మీ విశ్వాసానికి ఏమన్నా రోగం వచ్చిందా? ఈ పత్రికలోనే ఉన్నారు విశ్వాస విషయంలో రోగులు, విశ్వాస విషయంలో భ్రష్టులు. ఈ 2 పత్రికల్లో కనపడతారు. వాళ్ళకి విశ్వాసానికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. పౌలు ఏమంటాడంటే, నా బాహ్య పురుషుడికి రోగాలు వచ్చాయి, కానీ నా అంతరంగ పురుషుడికి రోగాలు రాలా. ఎందుకంటే నేను కాపాడుకున్నాను. నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, కానీ ఆంతర పురుషుడికి రిపేర్ లేదు. ఏ రోజుకి ఆ రోజు నూతనం అవుతున్నాను. బాహ్యంగా ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్ళు అంతరంగంగా కృషించిపోతారు. అది న్యాచురల్. బయటకి నేను ఎట్లా బాగుండాలి, ఎలా ఉండాలి అనేది ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్ళు అంతరంగంగా అంత ఓడిపోతారు. అసలు అంతరంగ స్వభావాన్ని ఓడించుకోవడానికే ఈ బాహ్యపరమైనవన్నీ కూడా. నిజమైన ఐడెంటిటీ ఉన్నవాడు ఎప్పుడు ఐడెంటిటీ కొరకు ప్రయాసపడ్డావు. ఒకడు ఎవరైనా టైట్ జీన్స్ వేసి ఇన్షర్ట్ చేసి బాగా డార్క్ కలర్తో వేసాడంటే అర్థం ఏంటి? ఆడి లోపలంతా డొల్ అని అర్థం. అందుకే ఒక ప్రధానమంత్రి జగన్ ఏం బట్టలు వేసుకుంటాడు? టైట్ జీన్స్ను ఇది వేసుకుంటాడా? ఇప్పుడు ఒకే చొక్కా. నరేంద్ర మోడీ ఏం వేసుకుంటాడు? ఇప్పుడు ఒకే. అంటే వాళ్ళకి పైకి ఉండవు, పైకి కనపడాలని కాదు. ఆల్రెడీ దే గాట్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు అది ఎలా కాపాడుకోవాలి అంటే ఎంత సింపుల్గా ఉంటే అంత ఐడెంటిటీ పెరుగుద్ది. అది ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎవరైతే ఎక్కువ అలంకరణ మీద శ్రద్ధ చూపిస్తుంటారో, అది ఒంటికో తలకో దేనికో, అర్థం ఏంటంటే లోపల అంత డొల్ ఉందని అర్థం. సింపుల్ రీజన్. అది కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ పౌలు విశ్వాసం కాపాడుకోవడానికి మరి ఇవన్నీ వదులుకున్నాడు ఆయన. విశ్వాసము నేను కాపాడుకుంటుని, అంత మాదిరికరమైన వ్యక్తి. అలాంటి అవకాశాలు పౌలుకి చాలా వచ్చాయి. కానీ యేసు ప్రభు తర్వాత అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇంకెవరూ లేరు, పౌలు మాత్రమే. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం చివరిలో మనల్ని మనమే పరీక్షించుకుందాం. నా విశ్వాసానికి రోగం వచ్చిందా అని. రోగగ్రస్తమైన విశ్వాసం అంటే సిగ్గుపడేది, శ్రమలకు వెనక్కి తగ్గేది, మరొకళ్ళు తన నుంచి మంచి మాదిరి అందుకోలేకుండా బ్రతికేది, దేవునిపై ఆధారపడకుండా బ్రతికేది. అలాంటి విశ్వాసం రోగంతో ఉండే విశ్వాసం. మరి మన విశ్వాసానికి రోగం ఉందా, ఆరోగ్యంగా ఉందా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.